హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ బ్లాగ్. ఇవాళనైతే నేను విఏ షార్ట్స్ కి అయితే వచ్చేసిన. ఆల్రెడీ ఇక్కడ ఇంతకు ముందు కూడా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యక ముందు అయితే వీడియో వేసిన అనమాట. ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తా. లింక్ క్లిక్ చేస్తే మనకు ఆ వీడియో వస్తాయి అనమాట. దీని లొకేషన్ వచ్చేసి నేను గూగుల్ లొకేషన్ అయితే ఇచ్చేస్తా. ఆ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో గూగుల్ లొకేషన్ ఇస్తా. ఆ లింక్ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు. లోపలనైతే వినాయకులు అయితే చూసుకుందాం పదండి. ఇక్కడ బయట వస్తురుగా పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి మొత్తం. కానీ అయితే పెయింటింగ్ వర్క్ అయిపోయింది, కానీ పంచ వరకు ఇంకా కుందన్ వర్క్ అయితే ఒకటి ఉందన్నమాట. మనకు బయటనే రోడ్ పైన పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి, మొత్తం ఒక 5-6 గణపతులు ఉంటాయి. లోపలికి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని వినాయకులు అయితే చూపిస్తా. ఇంట్రెస్ట్ అని మనకు వినాయకుడు ఉన్నాడు. మొత్తం పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ఐ పెయింటింగ్ వర్క్ ఒకటి ఉంది, ఇంకా పంచ వర్క్ ఒకటి ఉంది. సో ఫ్రెండ్స్ చూస్తారు, మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది అన్నమాట. వినాయకులకు ఆల్మోస్ట్ ఐ పెయింటింగ్ వర్క్ ఒకటి ఉంది, పంచ వర్క్ ఒకటి ఉంది. ఇక్కడ చూసుకుంటుంటారు 2 ఎలకలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ వినాయకుడు అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళదే, ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. హనుమంతుడు వినాయకుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఇక్కడ చూసుకుంటారుగా బ్యాక్ డ్రాప్ మొత్తం అన్ని రెడీ అయిపోయినాయి. జస్ట్ ఫిక్స్ చేయడం అంతే వినాయకులకు. వినాయకుడు మొత్తం వర్క్ అయిపోయినాక బ్యాక్ డ్రాప్ అనేది వినాయకుని బ్యాక్ సైడ్ లో అయితే సెట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఎవడు మా వీడియోగ్రాఫర్ బ్యాగ్ వేసుకొని అటు ఇటు తిరుగుతుండు మొత్తం. వినాయకుడు కృష్ణుని మోడల్ అయితే ఉన్నాడు వినాయకుడు. వినాయకులు అయితే మొత్తం ముంబై స్టైల్ వినాయకులు అయితే ఉన్నాయి. మొత్తం వర్క్ అయితే ఫినిషింగ్ అయితే ఎగ్దమ్ అంటే జబర్దస్త్ ఉన్నాయి. చూస్తారు కదా, దగ్గర నుంచి కూడా చూపిస్తాం.